ఎవ్రీ ఫ్రైడే మనకి బాగా గుర్తొచ్చేది అంటే సినిమా. అలాంటి ఫ్రైడే పేరుతో ఒక సినిమాని తెరకెక్కించిన ఈశ్వర్ గారు, ఆయనతో మాట్లాడదాం. చాలా అంటే 2000 అండి. 6 మూవీస్ 200 మూవీస్ వర్క్ చేశారా? అంటే షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి అన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాను. చాలు ఇప్పుడు షార్ట్ ఫిల్మే చాలా పెద్ద వాళ్ళు అవుతున్నారు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లే. షార్ట్ ఫిల్మ్స్ కి నేను యాక్చువల్గా కొత్త వాళ్ళు ఎంటర్ అయిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటా. డిఓపి దగ్గర నుంచి ఎడిటింగ్, డిఐ అన్ని వర్క్స్ చేశారు స్టార్టింగ్ లో. ఓకే, మాక్సిమం అన్నిటికీ అవార్డ్స్ అన్ని వచ్చినాయి. అవును, ఒక అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అవును, ఊరి చివర కళాకారులని ఆహాలో ఉంది. సో దానికి సూపర్ అసలు అంటే డైరెక్టర్ అవుదామని ఎప్పుడైనా యాక్టర్ నేను. యాక్టర్ కూడానా? వాట్ నాట్ అంటే యాక్టర్ అన్నీ ఉన్నాయి. ఓకే సార్, ఎలా ఉండబోతుంది ఈ ఫ్రైడే మూవీ? సస్పెన్స్ లేదు, మదర్ సెంటిమెంట్. ఓ సూపర్. సో మదర్ ఈమె ఈ డ్రెస్ లో చూసి అది హీరోయిన్ అనుకో, హీరోయినే మదరా? హీరోయినే మదర్. ఓకే, ఫస్ట్ ఇంత అంటే హీరోయిన్ ఇలా ఉండి ఇప్పుడు మదర్ అంటే ఎలా యాక్సెప్ట్ చేశారండి? మూవీస్ ఒకేలా ఉండవు కదా. చేస్తారు ఖచ్చితంగా, అది చూసిన తర్వాత ఇది మర్చిపోతారు. అంతేనా? ఓకే, అంటే మీకు డ్రీమ్ రోల్స్ అంటే ఏమున్నాయి అసలు? అంటే యాక్చువల్లీ ఉండేవి, కానీ ఈ మూవీతో అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి. ఓకే, ఒక అమ్మ పాత్ర చేస్తే కలమ్మ తల్లిలో ఉన్న అన్ని పాత్రలు. నీ రైమింగ్ బాగుంది, అవును చేసిన దానికంటే నీ రైమింగ్ సూపర్ ఉంది. అవునా? థ్యాంక్ యూ సార్. సార్ స్క్రీన్ మీద మేము చూసిన దానికంటే 70mm ఛానల్తో నువ్వు చెప్పిన రైమింగ్ బాగుంది. ఈ రైమింగ్ కూడా చాలా బాగుంది సార్. సార్ అసలు అంటే సస్పెన్స్ అన్నారు కదా, ఇప్పుడు సస్పెన్స్ మూవీస్ చాలా వస్తున్నాయి. అంటే ఇది ఏ జోనర్లో ఉంటుంది? ఇది డెఫినెట్గా ఏ సర్టిఫికేటే వస్తుంది. యానిమల్ ఏ రేంజ్లో ఉన్నాయో ఆ రేంజ్లోనే ఉంటుంది దీంట్లో కూడా. ఓకే, సినిమా కూడా లెంత్ ఎక్కువ ఉంటుంది, 3 hours మూవీ. కాదు, ఫ్రైడే అని పేరు పెట్టడానికి ఏమైనా ఉందా? ఇంట్రోలోనే ప్రతి ఫ్రైడే జాతకం మారిపోతాయి. కూడా ఫ్రైడే రోజు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో ఫ్రైడే రోజు ఇన్సిడెంట్స్ ఏంటి అనే దాని మీద ఉంది. అండ్ సినిమా జీవితమే ఫ్రైడే మారుస్తుంది కదా. అవును. సో ఫ్రైడేనే ఎందుకు కాకూడదు అని చెప్పి అలా పెట్టుకోండి. మరి నీ షార్ట్ ఫిలిం చేసిన వాళ్ళకి ఆ మాత్రం ఇది ఉండదా? అర్థమైంది అప్పుడే. ఏమండి మీరు చెప్పండి, ఈ సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక దగ్గర అంటే అబ్బా డైరెక్టర్ గారికి అనుకున్నది ఇంకా ఇవ్వలేదు, ఇలా ఇచ్చుంటే బాగున్నాను అని ఏమన్నా ఈ టేక్స్ కానీ అవి ఏమన్నా? అది నేను చెప్పకూడదు, ఆయన ఎలాగ బాగా చేశారని చెప్తారు మీకండి. అలా ఏం లేదు, మంచిగా ఒక ఫ్యామిలీలా ఉండి చేసుకున్నాం కాబట్టి మాకంతా ఈజీ అనిపించింది. ఓకే, టఫ్ రోల్ అంటే ఏం చెప్తారు ఈ మూవీలో? మదర్ క్యారెక్టర్ చేయడమేనా? రోల్ అంటే మొత్తం అసలు ఈ సినిమా మీరు అంటే మాక్సిమం ఆడియన్స్ కనుక ఈ సినిమా ఏమని చూస్తే పక్కా నేషనల్ అవార్డు కూడా రావచ్చు. ఓ, ఆల్రెడీ అవార్డు గ్రహీత ఉన్నారు, పక్కన మీరు యాడ్ చేశారు కాబట్టి మీకు కూడా అవార్డు వచ్చే అవకాశం చాలా ఉందని అనిపిస్తుంది. ఓకే, ఫ్యూచర్లో ఇంకా ఏ జోనర్ చేయాలని? ఏ జోనర్ అంటే అన్ని జోనర్లు చేయాలనిపిస్తుంది ఆర్టిస్ట్గా. ఏ టు జెడ్ అన్నీ. అన్ని చేయాలనిపిస్తుంది. ఓకే అండి, ఫ్యూచర్లో చూస్తాము. అంటే చాలా ఎత్తుకి ఎదగాలి. ఈయన రికార్డు మీకు రావాలంటే ఈయన 200 దానికి ఏదైతే వర్క్ చేశారో మీరు అన్ని ఫిల్మ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఫ్రైడే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సినిమాకి ఫ్రైడే కలుద్దాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.